ఎన్ని రోజుల నుంచి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు జ్ఞాపకం వచ్చానా? అయ్యో ఐసు, ఆ బొండు బేబీ ఇప్పుడే సినిమాకు వెళ్ళింది. ఈ రోజు పూర్తిగా రానే రాదు. ఈ రోజు మన ఇద్దరు ఒంటరిగా ఉందా? జాలీగా సంతోషంగా. డార్లింగ్, మీ ఆఫీస్ ఎక్కడుంది? ఆఫీస్ విడిగా ఉండాలంటే ఒప్పుకోవడం లేదు ఆ బొండు. ఆఫీసు, ఇల్లు, పార్కు, హోటల్ అన్ని ఇదే డార్లింగ్. సరే, మీ క్లయింట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడున్నాయి? అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డార్లింగ్? అయ్యో అయ్యో డార్లింగ్, మొట్టమొదటిగా మీ ఇంటికి వచ్చాను. ఏదైనా ఆఫర్ చేయొచ్చు కదా? ఏం కావాలి? నేను వెళ్ళి పప్పు బెల్లం తీసుకున్నా. ఫ్రెష్ జ్యూస్. జ్యూస్ 5 నిమిషాలు తీసుకొస్తాను. జ్యూస్ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? ఎక్కడ? ఎక్కడైనా? నేను కూడా మా బొండు బేబీ వచ్చిందేమో భయపడ్డాను. అవును, జ్యూస్ ఏది? జ్యూస్ ఇదిగో తీసుకొస్తా. ఇప్పుడు తీసుకొస్తా. డార్లింగ్, ఏమైంది? ఏం లేదు, బొమ్మ చూస్తున్నా. ఎవరు నా కళ్ళు కనిపించినట్టుగా ఉన్నారే. డార్లింగ్, జ్యూస్. తెస్తున్నా. వీడి మొహం వేడును. ఇది నేను ఖచ్చితంగా బాస్ తో చెప్తాను. ఓయ్, నువ్వు రాజేష్ బాసును పట్టించారని ఆయన అనుకుంటున్నారు. నువ్వు నోరు తెరవక ముందు ఆయన నిన్ను షూట్ చేస్తారు. నా మనసుకు ప్రాణం పోసి నీ మనసును కాను కట్టేసి నిలిచావే ప్రేమను పంచి, ఓ నిలిచావే ప్రేమను పంచా. ఏంటది? బాటిల్. బాటిల్లో ఏంటది? జ్యూస్. జ్యూసు ఎవరికి? నీకే. చెప్పనివన్నీ చెయ్యి. నిన్ను వెళ్లే దారిలో కార్ రిపేర్ అయింది, అందుకే మేము తిరిగి వచ్చాం. ఏమిటైంది? వంకాయ. కారు కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం తెలియదు. నిన్ను నమ్ముకొని నేను ఫూల్ అయ్యాను చూడు, నన్ను అనుకోవాలి. వెళ్ళవయ్యా, వెళ్ళి ముందు ఆ కార్ రిపేర్ చేయించు. ఈసారి మళ్ళీ కార్ రిపేర్ రాని, అప్పుడు చెప్తాను నీ పని. కార్ రిపేర్ చేయించడం కంటే నీకు ఇంకేం పనుంది? ఓయ్, నేను నిన్ను వెళ్ళమంటే నువ్వేంటి నన్ను వెళ్ళమంటున్నావు? వెళ్ళవయ్యా, వెళ్ళ. ఇక ముందు ఇలా జరిగిందో కారు మాట్లాడో లేదో కానీ నిన్ను ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటున్నా. లేదు లేదు, లోపల ఎవరు ఉన్నారు. మమ్మీ, ఎవరో చూడు. ఎవరు లేరు బేబీ. ఉన్నారు. అయ్యో బేబీ, బిలీవ్ మీ. జరగవయ్యా. అయ్యో ఎవరు లేరు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహం సరిగా లేదు, చూపు సరిగా లేదు. జరగమంటున్నాగా. ఎవరో ఉన్నారన్నా, ఎవరు లేరంటే. అయ్యో, నేను చూశాను. నేను చెప్పింది వినకుండా ఈ చిన్నపిల్ల మాట విని మొగుండి అనుమానిస్తున్నావు కదే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. లేదమ్మా, ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఉన్నారు, పారిపోయిన మీ నాన్న ఉన్నాడు. చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు. అవును, బయటికి వెళ్ళి నాకు చూస్ చేశానన్నావి, నేను తిరిగి వస్తానని నీకెలా తెలుసు? చూసు చలో వెళ్తాననుకున్నా. అవును, ఎలా వెళ్తావు? చూడు, నేను అడిగిన ప్రశ్నకు ముందు జవాబు చెప్పు. ఏం ప్రశ్న? బయట ఉన్న కారు ఎవరిది? ఏ కారు? మన ఇంటి గేటు ముందుందే ఆ కారు. ఆ కారా? ఆ, ఆ కారు అది కారే. అదే ఎవరి కారు అని అడుగుతున్నాను కదా. ఎవరిదంటే? నా కారం చెప్పొచ్చు కదా. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి చూస్తూ నుంచున్నావు? అడుగుతున్నారుగా, చెప్పొచ్చు కదా. 5 నిమిషాల ముందు మనం కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. నేను బాత్రూమ్ వెళ్ళొచ్చేలాగా మర్చిపోయావా? న్యూ క్లయింట్ బేబీ. బయట ఉన్న కారు నాదే. చూసు నాకే. ఏవయ్యా, ఈ సంగతి ముందే అరే భలే టక్కా 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 చెప్తున్నారే. ఇతని బదులు మీరు లారా అయ్యుండొచ్చు. ఓకే వేణుగోపాల్, సీ యూ ఇన్ కోర్ట్. అవును, మన ఇద్దరం కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక బండ రాక్షసి బయటికి వెళ్ళిందని చెప్పారే, అది ఇవిడేనా? వస్తానండి. అమ్మా, ఈ చైన్ ఇచ్చేసావా?
చైనా ఎక్కడదయ్యా ఈ చైను? చైను అది ఈ చైను. ఓ. చైను. నా బర్త్డే గిఫ్ట్ కొనిపెట్టానన్నావే అది ఇదేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటయ్యా నువ్వు ప్రేమగా కౌగులించుకుంటే ఇలా అరుస్తున్నావు? అదేం కాదు, సడన్ గా రోడ్ల మీద పడినట్టుగా అనిపించింది నాకు. చిలిపి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే నాకు గిఫ్ట్ కొనిచ్చావు. థ్యాంక్ యూ. నా బంగారం, నా సింగారం. నా చైన్. ఐశ్వర్య, నేను లా స్టూడెంట్ ని. నేను మిమ్మల్ని మీట్ అవ్వడం చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ వీక్ మ్యామ్. త్వరలోనే. ఓకే. తనంతా తానే వచ్చిందయ్యా. అయ్యో అయ్యో. ఏయ్, ఈ బట్టతల లోపలే ఉన్నాడు, మన్నేం చేయలేడని బయట పొగరగా తిరుగుతున్నావు నువ్వు. సారీ సార్, మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు. నేను అటువంటి వాడినా? రేయ్, నన్ను బయటికి తీసుకురావడానికి నువ్వేం చేసావురా? సార్ వక్కాలత్ ఫైల్ చేశాను. వక్కాకులా? వక్కాకులు కాదు సార్, వక్కాలత్ ఫైల్ చేశాను. అక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారే. వకాల తీసుకుని నన్ను బయటికి తెచ్చే తర్వాత నేను చూసుకుంటాను. ఆ గణేష్ గారు మనకు అడ్డంగా ఉన్నాడు, వాడిని దారిలోకి తేవడానికి నువ్వేం చేసావు? సార్ వాడు 1 మంత్ ముందు ఒక క్వార్టర్ కోసం కూని చేసే స్థితిలో ఉన్నాడు. ఆ. కానీ ఇప్పుడు అయ్యప్పకు మాల వేసుకుని నిజం తప్ప వేరే మాట్లాడని దీక్ష పడినాడు సార్. అది మీ బ్యాడ్ లక్. సరే వదిలే, వాడిని నేను చూసుకుంటాను. బ్యాంక్ లాకర్ ఏమైంది? గొంతు కోసినా బయటికి రాదు. బయటకు వచ్చిందో నా కొడక నీకు శవయాత్ర, జాగ్రత్త. Mr. Belsker, Yes. a guest for you. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, నా ఫీజ్ ఏమిటి? ఫీజ్ థు. ఈ అబ్బా. వద్దు. రేయ్, నువ్వు వైజాగ్ లో లా ఫెయిల్ అయిన వాడివి. వద్దు. దొంగ వీసాలో లండన్ వచ్చి నొప్పిగా ఉంది. ఇక్కడ లాయర్ గా యాక్టింగ్ చేస్తాను. ఏడుస్తాను. చంపేస్తాను. ఏడుస్తాను. చంపేస్తాను. నువ్వు వెళ్ళు, గెస్ట్ వచ్చారు. ఆ, వెళ్ళు, నేనే వచ్చి కావాలి డబ్బులు ఏంటి? తీసుకుంటాను. అన్నీ రా సార్, వెళ్ళు సార్. లేపేస్తాను. వెళ్ళు. మై బెస్ట్ క్లయింట్ బట్ నో ఫీజ్. బై మ్యాన్. నేను మీ గురించి చాలా విన్నాను, ఆహా, కానీ ఊహకి నిజానికి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? డైరెక్ట్ గా మీరు చాలా అందంగా ఉన్నారు. అబద్ధం చెబుతున్నారు. చచ్చా, నా మనసుకు నచ్చిన వరకు నేను నిజమే మాట్లాడతాను. అయితే నేను మీకు బాగా నచ్చానా? మీరు నచ్చని వారు ఎవరైనా ఉంటారా? థ్యాంక్ యూ. కానీ మీరు నన్ను ఇలా రండి పొండి అని పిలవడం నాకు బొత్తిగా నచ్చలేదు. మరి ఎలా పిలవమంటారు? ముద్దుగా ఐష్ ఐష్ అని పిలవండి. ఐస్ 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 ఐస్. ఏంటి? పిలిచి చూసా. రేపు కోర్టుకు వస్తారు కదా, ఏ ఇంటికి పిలవరా? ఇంట్లో బేబీ ఉంటుంది. బేబీ తనెవరు? తన దగ్గరే నేను భర్తగా వర్క్ చేస్తున్నా. అతి త్వరలో మనం మీట్ అవుదాం. ఓకే ఓకే, ఓకే బాయ్. బాయ్.